చూడడానికి ఎంత చక్కగా ఎంత ముద్దుగా ఉంటుందో అలాగే మీ గురించి తను చెప్పారు. లవ్ స్టోరీ అడిగితే బ్యాడ్ మెమరీస్ అంటున్నాడు. అండ్ మేఘనా గారి గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు మీరు? నీ గురించి చెప్పట్లేదు, ఇది ఏం ఉండాలి అది చెప్తున్నా. సో ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేసుకున్నారు, మీరా లేక మేడం? ఆ తర్వాత ఇంట్లో ఒప్పుకుంటారో లేదో అన్న డౌట్ తోని వద్దనుకున్నాను. స్ట్రెస్ లో కూడా నిజాలు బయటకు వస్తాయా? మేఘనా గారు కాకుండా మీ లైఫ్ లో ఇంకెవరైనా ఉన్నారా? ఒక్కరు కాదు, చాలా మంది. చామంతితో మాట్లాడినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామో, ఇప్పుడు కూడా చామంతితో పాటు ముద్ద చామంతి ఉంటే ఎంత అందంగా ఉంటుందో అలాగే మన చామంతి పక్కన ఇప్పుడు ముద్దుగా ఇంకొక ముద్ద చామంతి ఉంది. ఎవరు అని అనుకుంటున్నారా? ఎవరు కాదండి, మేఘనా స్వరూప్. ఈ పేరు చెప్పినప్పుడే మీకు అర్థం అవ్వాలి, మన స్వరూప్ గారు వచ్చేసారు. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను, థ్యాంక్ యూ. మేఘనా స్వరూప్ అని చెప్పినందుక లేదు, మీరు ఎలా ఉన్నారో అని అడిగినందుకు. ఓకే. అండ్ ఆల్రెడీ మేము మా చామంతితో మాట్లాడేసాము, ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి. తనతో మాకు మాట్లాడుతున్నంతసేపు ఏంటంటే చాలా హ్యాపీగా అనిపించింది. మీ గురించి అయితే చాలా గొప్పగా చెప్పారు. తను చాలా చక్కగా చామంతి అని పిలిచాం కదా, అంటే మనకి చామంతి చూడడానికి ఎంత చక్కగా ఎంత ముద్దుగా ఉంటుందో అలాగే మీ గురించి తను చెప్పారు. అబ్బా, ఇంత బాగా చెప్పారా అనేసి, ఇంత మంచివారా సార్ అనిపించింది. ఓకే. అండ్ ఇవన్నీ మనం మాట్లాడుకునే ముందు ఏంటంటే ఒక్కసారి మీ ఇద్దరు ఎలా లవ్ చేసుకున్నారు ఏంటి అని ఒక్కసారి మీ యొక్క మధుర జ్ఞాపకాలు మాకు చెప్పండి. నేను చాలా చోట చెప్పాను, నువ్వే చెప్పు. అవును సార్, మీరు చెప్తే మాకు వినాలని. పాపం తను ఆఫీస్ నుంచి ఇప్పుడే వస్తే వచ్చి కూర్చోపెట్టారు, ఇప్పుడు లవ్ స్టోరీ అడుగుతున్నారు. అవును, అంటే ఫ్రీగా ఉన్నప్పుడు ఎవరైనా చెప్తారు కదక్క, అండ్ ఇట్లాంటి స్ట్రెస్ లో ఉన్నప్పుడు అడిగితేనే నిజాలు బయటకు వస్తాయి కదా. స్ట్రెస్ లో కూడా నిజాలు బయటకు వస్తాయా? అంటే ఇప్పుడు ఎందుకు ఈవినింగ్ టైంలో బ్యాడ్ మెమరీస్? ఇది మంచిగా ఇస్తాడు. ఏమంటారు అది? లవ్ స్టోరీ అడిగితే బ్యాడ్ మెమరీస్ అంటున్నాడు. దురంత కథే. దురంత వర్డ్ లేదనుకుంటా తెలుగులో. ట్రాజెడీ స్టోరీ. పీడకలలు అంటారు కదా, పీడకలలు గుర్తు చేస్తున్నారంట మీరు ఆఫీస్ నుంచి రాగానే. అయ్యో, మరి రోజు పక్కనే ఉంటున్నారు కదా, మరి పరిస్థితి పెద్ద పీడకల. ఇప్పుడు అలవాటు అయిపోయింది, మేనేజ్ చేసుకోవాలి. ఓకే. అండ్ మేఘనా గారి గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు మీరు? ఏం ఐ మీన్ డెఫినెట్లీ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ పాజిటివ్స్. ఓకే. ఇప్పుడే పీడకల అని చెప్పిన తర్వాత అంటే ఇది నిజం, ఇది నిజం అన్నమాట. ఇది నిజం. రెండు చెప్తాను, మీరు యు సీ విచ్ ఇస్ ట్రూ. మాకు ఏది కరెక్ట్ అనిపిస్తే సో దాన్ని మేము ప్లే చేసుకోవాలంటారా? చాలా కేరింగ్, చాలా రెస్పాన్సిబుల్, చాలా అంబిషియస్. కేరింగ్ అయితే అసలు కాదండి, పాపం చెప్పాలి కాబట్టి చెప్తున్నాడు. రెస్పాన్సిబుల్ కూడా, రెండు తనకే సూట్ అవుతుంది, రెండు నాకు సూట్ అయ్యే విషయాలు కాదు. ఎందుకలా? నీ గురించి చెప్పట్లేదు, ఇది ఏం ఉండాలి అది చెప్తున్నా. ఏం చెప్పాలా చెప్తున్నా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సార్, మేఘనా మేడం గారికే కాదు, మీకు కూడా బయట చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, తెలుసా ఆ సంగతి? నిజంగా. అండ్ ఏంటంటే ఇక్కడికి షూట్ కోసం వస్తున్నాం అని చెప్పిన తర్వాత ఇద్దరితో షూట్ చేసి తీసుకుని రండి అనేసి అని చెప్పారు. ఎందుకంటే మేడం కి ఎంత ఫ్యాన్స్ ఉన్నారో మేడంతో పాటు మీకు కూడా డబల్ ఉన్నారు. ఇంకా అంటే ఇలా పీడకల ఫ్యాన్స్ రారా చెప్పండి, పాపం వాళ్ళ మనసులో ఉన్న నిజాన్ని తను బహిరంగంగా చెప్తుంటే. ఎందుకంటే అంటే ఫ్యాన్స్ మోస్ట్లీ గైస్, మ్యారీడ్ గైస్ ఉంటారు, నాలాగా వాళ్ళకి కూడా దే కెన్ రెసనేట్, దే కెన్ అండర్స్టాండ్. మ్యారీడ్ వాళ్ళే ఉంటారు అని చెప్పేసి ఆ పెయిన్ ఉంటుంది కదా, అది తెలిసిపోతుంది, అది రెసనేట్ అవుతుంది. మీరు అలా అనుకుంటున్నారు. డూయింగ్ వాలంటైన్స్ డే స్పెషల్, వాట్ ఆర్ యు గివింగ్? దెన్ పర్ఫెక్ట్ నో. ఎందుకు అంత మంచి చామంతి ఉండగా ఇంకెందుకండి ఆ పెయిన్ మాకే తెలుస్తుంది అంటున్నారు మీరు? అది షూటింగ్ లో చామంతి, ఇంట్లో మేఘనా కాబట్టి పెయిన్ అంటున్నాడు. మేఘనాలో కూడా ఎంత క్యూట్నెస్ అనేది కనిపిస్తుంది, మీరు ఇంకా పెయిన్ అంటున్నారు అంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఓకే, నో, ఆన్ అ సీరియస్ నోట్,
ఓకే. అండ్ ఏంటంటే ఫస్ట్ మీరు ఎక్కడ మీట్ అయ్యారు, మీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది అది చెప్పండి మాకు. అంటే ఆల్రెడీ మేఘనా అక్క చెప్పారు, మేఘనా అక్క చెప్తే అందరు విన్నారు, ఓకే హ్యాపీగా అనిపించింది. బట్ మీరు చెప్తే వినాలి అనేది అనుకుంటున్నారు. నా మెమొరీ అంతా బాగాలేదు. ఏం చెప్పిందో అదే కరెక్ట్. అదే కరెక్టా? ఇప్పుడు ఏమైనా రాంగ్ చెప్పానంటే అన్నెసెసరీ, అది కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ ఎందుకు కావాలి? ఓకే, టపి టపి అని చెప్పేసి నేను కొన్ని క్వశ్చన్స్ అడిగేస్తాను, ఓకేనా? ఫస్ట్ ఇద్దరు ఎక్కడ మీట్ అయ్యారు? నటన. మేఘనా. యారు నువ్వు నటన అన్నది థియేటర్ స్కూల్ చెప్పాను కదా, అక్కడ మీట్ అయ్యాం. ఓకే, ఇద్దరు ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? నోబడి. ఇట్ వాస్ మ్యూచువల్. ఓకే. అండ్ ఫస్ట్ మీరు తనని చూసిన తర్వాత, నేను ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను అక్క, ఫస్ట్ మీరు స్వరూప్ గారిని చూసిన తర్వాత ఏమనిపించింది? అట్రాక్టివ్, హీ వాజ్ గుడ్. అండ్ అది ఫస్ట్ ఇంప్రెషన్. బట్ హీ వాజ్ ఆల్సో విత్ అన్ అట్రాక్టివ్. ఓకే, అంత డీటెయిల్స్ ఇవ్వను కానీ. సో ఫస్ట్ టైం ఐ లుక్ అట్రాక్టివ్ అండ్ వెరీ ఫ్రెండ్లీ, కేరింగ్ పర్సన్ అన్నట్టుగానే ఫస్ట్ దాంట్లోనే ఐ న్యూ హిమ్ లైక్ త్రూ హిస్ అదర్ ఫ్రెండ్స్, ఐ మీన్ త్రూ అవర్ మ్యూచువల్ ఫ్రెండ్స్ నాకు తెలుసు తన గురించి. సో నేను మైండ్లో ఒక ఇమేజ్ పెట్టుకున్నాను, ఓకే ఇలా ఉంటాడా మనిషి అని. సో ఎదురుగా చూసినప్పుడు కూడా అదే సేమ్ రెజొనేట్ అయ్యింది, ఓకే నేను ఎలా అనుకున్నానో అలానే ఉన్నాడు అని. తర్వాత నెక్స్ట్ సెకండ్ టైం చూసినప్పుడు తన తమ్ముడు నేను ఒకే యాక్టింగ్ స్కూల్లో ఉన్నాం. అంటే నేను తనకు సీనియర్, తన తమ్ముడికి. కానీ తను నాకు సీనియర్గా యాక్ట్ చేస్తా, అంటే ఆ సీనియర్ లాగా అంత మంచిగా యాక్ట్ చేస్తాడు. కానీ హీజ్ ఆల్సో వెరీ గుడ్ యాక్టర్. సో తాను నాకంటే చాలా చిన్నోడు. సో తనకి అంటే మా ఇద్దరికి కూడా తన తమ్ముడితో 7 years డిఫరెన్స్ ఉంది. సో హీ వాజ్ ఆల్మోస్ట్ లైక్ అ స్మాల్ కిడ్ ఫర్ హిమ్. సో తను చాలా కేరింగ్గా తను ఆడుకుంటుంటే ఆడుకొనిచ్చి వర్షంలో, దట్ వాజ్ ది సెకండ్ టైం ఐ సా స్వరూప. తన తమ్ముడిని పిక్ చేసుకోవడానికి వస్తూ ఉంటే, సో ఎవ్రీ డే లైక్ ఆల్మోస్ట్ ఆల్టర్నేటివ్ డేస్ ఐ యూస్ టు సీ హిమ్ పిక్ హిమ్ ఎస్ బ్రదర్ ఫ్రమ్ ది సమ్మర్ క్యాంప్స్ నుంచి. సో నేను అక్కడ వాలంటీర్గా చేసేదాన్ని అప్పుడు తన తమ్ముడికి ఇచ్చే కేరింగ్, ఆ ఫ్రీడమ్ ఆల్సో, లైక్ ఆడుకుంటుంటే కూడా వెయిట్ చేసేంత అన్నలు ఎంతమంది ఉన్నారో తెలియదు కదా, ఆడుకొనిచ్చి ఆడేంత వరకు తిని వెయిట్ చేసి అక్కడే వర్షంలో నిలబడి తర్వాత తను అంతా కేరింగ్గా తీసుకెళ్ళాడు అనమాట. లైక్ ఓకే ఈజ్ అ వెరీ నైస్ పర్సన్ అనే ఇంప్రెషన్ అప్పుడు. అంతే, అప్పుడు లవ్ అంతా ఏం కాదు, ఇంప్రెషన్ అంతే. నైస్ గుడ్ క్వాలిటీ అనిపించింది. సో సార్ వాళ్ళ తమ్ముడు ద్వారా మీకు సార్ అలా పరిచయం అయ్యారు అనమాట? తమ్ముడు ద్వారా, కొన్ని మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అయ్యారు. అంటే మేము ఒకటే బ్యాచ్. ఆ తర్వాత స్వరూపే మెసేజ్ చేశాడు. అలా అనుకుంటే ఐ థింక్ ఫస్ట్ స్టెప్ తనే వేసినట్టే, ప్రపోజల్ కాకపోయినా. సో ఫస్ట్ ఒక రాయి వేశారు. రాయి మై పిక్చర్ ఇన్ ఇది ఫేస్బుక్ లో. ఫేస్బుక్ లో నాకు మెసేజ్ చేశాడు. ఫస్ట్ కాన్వర్సేషన్ ఓన్లీ ఐ ఆల్సో గివ్ మై నంబర్ టు హిమ్. సరే, మీరు ఎప్పుడు కలిసారు మేడం? నేను ఫస్ట్ టైం అంటే ఒక నటనలోనే. అంటే తిన్నాడు. వాట్ వాస్ యువర్ ఇంప్రెషన్? అసలు మేడం ని చూసిన తర్వాత మీకు ఏమనిపించింది ఫస్ట్? He didn't see me only. అలా అనుకుంటే చూసాను. That was bad. You shouldn't have seen me. క్యూట్ అనిపించింది అంతే. అంత ఏం వాట్ సి వివర్ ఇన్ అ గ్రూప్. సో ఇద్దరికి చాలా మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు. కాలేజ్ టైంలో సేమ్ బ్యాచ్. సో చాలా మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో చూసాను, నచ్చింది అంటే అంతే. సో ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేసుకున్నారు, మీరా లేక మేడమా? లేదంటే అట్లీస్ట్ మ్యారేజ్ చేసుకుందాం లేదు మాట్లాడుతూ ఉన్నాం కదా. సో లైక్ తనకి తెలుసు నాకు ఇష్టమని, నాకు తెలుసు. ఒక్కసారి ఎప్పుడో తిన ప్రపోజ్ చేసినట్టు గుర్తు నాకు ఫోన్లో. అవునా? తనకే గుర్తులేదు. అంటే అంత సీరియస్గా నో, ఐ డోంట్ థింక్ సో. ఐ డోంట్ నో, ఐ డోంట్ రిమెంబర్ యాజ్ వెల్. నాకు తెలియదు అసలు ప్రపోజింగ్ అదంతా ఎప్పుడు జరిగిందో. అంత పిక్చర్ పర్ఫెక్ట్గా ఏం అలా అనుకొని చేయలేదు. ఇలా ప్రపోజ్ చేయాలి, ఈరోజు పెళ్లి చేసుకోమని అడగాలి, అదంతా ఏం జరగలేదు. మ్యూచువలీ తెలుసు ఇద్దరికి ఇష్టం అన్నట్టుగా. తర్వాత మా ఇంట్లో మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తే ఐ లెట్ హిస్ ఫ్రెండ్ నో దట్ ఇలాగా మా ఇంట్లో చూస్తున్నారు అన్నట్టుగా. దెన్ తను కూడా నాతో మళ్ళీ టచ్లోకి వచ్చి హీ ప్రపోజ్డ్ ఫర్ మీ ఎట్ మై ప్లేస్.
మా అమ్మ నాన్న అడిగారు అనమాట. ఆ నాన్నగారు లేరు, సో ఫ్యామిలీ వాళ్ళని అడిగారు అనమాట. విత్ ఇన్ సెకండ్ లో ఓకే చెప్పేశారా సార్ మీరు? నేను అడగలే, తనే అడిగాడు కదా. మా ఇంట్లో వాళ్ళని ఒప్పించుకున్నాడు నన్ను. ఇది ఉంది అని తెలుసు కదా. ఐ ఓన్లీ ఆస్క్డ్ హిస్ ఫ్రెండ్ లైక్ సో అప్పటికి ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారా? అవునవును, మా నాన్నగారు లేరు. ఓకే ఓకే. అండ్ ఎన్ని ఇయర్స్ లవ్ చేసుకున్నారు ఇద్దరు? 7 years, 6 years, 7 years. ఒకవేళ ఇంట్లో ఒప్పుకోలేని సిచ్యువేషన్ వస్తే ఏం చేసేవారు? అదే కదా, లైక్ ఆఫ్టర్ 7 years ఐ థింక్ ఐ టుక్ 2 years అంటే బ్రేక్. ఆ 2 years కొంచెం బ్రేక్ వచ్చింది. బ్రేక్ వచ్చింది. 2 years కాదు, 1 year I guess. 1.5 years. ఇప్పుడు చాలా టైం అయిపోయింది. 6 years ఆల్మోస్ట్. వెరీ మ్యారీడ్ ఫర్ 5.5 years now. మ్యారీడ్ ఫర్ 5.5 years. అంతకు ముందు కూడా ఒక 6-7 years తెలుసు. ఆ తర్వాత ఇంట్లో ఒప్పుకుంటారో లేదో అన్న డౌట్ తోని వద్దనుకున్నాను. తర్వాత ఇంట్లో ఒప్పుకున్నాక పెళ్లి చేసుకున్నాం అంతే ఇంకా. ఓకే. అండ్ ఆ 7 years లోని ఒక్కసారి మీరు ఇద్దరు వెనక్కి వెళ్ళాలి అనుకుంటే ఏ మెమొరీకి వెళ్తారు? మై 19th బర్త్డే, బ్లూ లగూన్స్. he took me on a ride ఆ రోజు బ్లూ లగూన్స్ కి. దట్ వాజ్ వెరీ మెమొరబుల్. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలి అనుకుంటే అక్కడికి వెళ్ళాలి అనుకుంటారు? వెళ్ళొచ్చు, ఇప్పుడు కూడా అదే బైక్ ఉంది. ఓకే. దట్ బైక్ ఇస్ మై ఫస్ట్ వైఫ్. వేరే ఉంది ఒక అమ్మాయి ఆల్రెడీ తన లైఫ్ లో, అదే తన బైక్. బైక్. ఓకే. ఎవరైనా వింటే నిజమే అనుకుంటారు. అది కూడా అగైన్ ఆల్ బాయ్స్ తెలుసు లేదంటే బైక్ ఉంది అంటే బైక్ విల్ బి ద ఫస్ట్ లవ్. ఓకే. అండ్ నాకు ఇక్కడ ఫస్ట్ లవ్ అంటే ఒక చిన్న డౌట్ వచ్చింది. ఫస్ట్ మేఘనా గారు కాకుండా మీ లైఫ్ లో ఇంకెవరైనా ఉన్నారా? ఒక్కరు కాదు, చాలా మంది. మీకు తెలుసా? ఇప్పుడు ఎందుకు? సో చాలా మంది ఉన్నారనమాట. అంటే కామా చాలా ఉంది, లేకిన్ ఫుల్ స్టాప్ ఒకటే. ఫుల్ స్టాప్ మాత్రానికి ఇక్కడ పడింది. ఫుల్ స్టాప్ ఎక్స్క్లమేటరీ మార్క్. ఎక్స్క్లమేటరీ మార్క్ ఆర్ క్వశ్చన్ మార్క్ అవ్వకపోతే క్వశ్చన్ మార్క్ లేదు. నో టెన్షన్. ఓకే. అండ్ మీ మ్యారేజ్ డే ఎప్పుడు మీరు చెప్పాలి డేట్? 19 June, 28 June, 28 June అంటే 1920. అక్కడ కరెక్టే కదా? 2 days. 19th రిసెప్షన్ జరిగింది. ఓకే. 20th మ్యారేజ్. జూన్ 20. ఓకే. అండ్ ఇద్దరిలో ఎవరు ఎక్కువ గిఫ్ట్స్ ఇస్తారు? గిఫ్ట్సా? నేను గిఫ్ట్ ఇవ్వను. నేనే. మీరే ఇస్తారా? మీరు అంటే గిఫ్టింగ్ ఏంటి, నార్మల్ ఏం అవసరం ఏంటి గిఫ్ట్ కి, అంతా ఏం లేదు. ఓకే. ఇద్దరిలో ఎవరు ఎక్కువ రొమాంటిక్? నేనే. నేను గిఫ్ట్ ఇవ్వను. సో షీ ఐ థింక్ రొమాంటిక్ ఐడియాస్ నాకే ఉంటాయి. ఓకే. ఇద్దరిలో ఎవరు ఎక్కువగా కోపడతారు? అది కూడా నువ్వే. నేను కాదు. కోపం స్వరూపే ఎక్కువ. షార్ట్ టెంపర్ అంటే తనే ఎక్కువ. ఓకే. ఐ థింక్ ఈక్వల్ అది కొంచెం ఇద్దరు అప్పుడప్పుడు. అంటే చాలా ప్రొలాంగ్డ్ సెషన్స్ ఉండదు, వెరీ షార్ట్ స్పాన్ కోపం అంతే, అలుగుడు అంతే. వి డోంట్ క్యారీ ఇట్ ఓవర్, వి టాక్ అండ్ అక్కడికక్కడ సెట్ అయిపోతుంది. ఒకవేళ ఇద్దరి మధ్యన బాగా గొడవ జరిగింది అనుకోండి, ఇద్దరిలో ఎవరు ఫస్ట్ కాంప్రమైజ్ అవుతారు? స్వరూప్. కాదు, ఇద్దరు. నువ్వు కూడా. ఇప్పుడు కూడా ఇద్దరు అండర్స్టాండింగ్ లో ఉన్నారని ఎక్కడే అర్థమవుతుంది. ఇద్దరిలో ఎవరు ఎక్కువ ప్రేమ చూపిస్తారు? నేనే. స్వరూప్. ఓకే. అండ్ మీరు మేఘనా అక్కకి ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి? మీరు చెప్పకండి. He doesn't remember. చైన్. What chain? That హ్యాండ్మేడ్ కదా? కాదా? అదే అనుకుంటా. నాది ఒక మా ఇంట్లో వాళ్ళకి తెలియకూడదు అన్నట్టుగా ఏమైనా ఇవ్వాలి అన్నట్టు ఉంటది కదా, లవ్ చేసేటప్పుడు ఎక్కడ డౌట్ వస్తే తిడతా, స్ట్రిక్ట్ మా ఇంట్లో. వీళ్ళింట్లో కూడా అంతే. సో నా బర్త్డేకి ఒకసారి ఒక సిల్వర్ చైన్, దానికి ఒక పెండెంట్, దాంట్లో నా మొహం కనిపించదు అందరికి. చీకట్లో నేను చూసుకుంటే మాత్రమే కనిపిస్తుంది, అది మీకు మాత్రమే కనిపిస్తుంది. అలాంటిది ఒకటి హ్యాండ్ మేడ్ చేయించి ఇచ్చాడనమాట. అది ఉంది నా దగ్గర ఇప్పటికి. ఎక్కడుంది? మైసూర్లో ఉంది.
అవునా? మా అమ్మ బాగా భద్రంగా దాచింది. సిల్వర్ చైన్, సో దట్ ఈస్ ది రీజన్ వై సిల్వర్ చైన్ ఇచ్చాడు. ఆ తర్వాత సిల్వర్ యాంక్లెట్ ఇచ్చాడు ఒక బర్త్డేకి. అందుకనే ఇప్పుడు శ్వేత్ తను నాకు ఒక బిజినెస్ ఇది గిఫ్ట్ గా ఇచ్చాడు అనమాట. బిజినెస్ ని ఈ ప్లాన్ ది హోల్ బిజినెస్ ఫర్ మీ. ఓకే. అండ్ మీరేం గిఫ్ట్ ఇచ్చారు ఫస్ట్ గిఫ్ట్? స్వరూప్ కా ఐ థింక్ నేను చాలా ఇచ్చాను కాబట్టి నాకు గుర్తు లేదు. ఐ థింక్ పూమా షూసే ఒకటి ఫస్ట్ ఇచ్చింది, బ్లాక్ పూమా షూస్. నైకీ. No, that was Puma. No one, that was Nike. That was Nike. Yeah. Okay. I used it for a very long time. షూస్ గిఫ్ట్ ఇచ్చాను. అంటే తిను అథ్లీట్ అనమాట, సో రన్నింగ్ మ్యారథాన్స్ కి వాటికి వెళ్తూనే ఉండేవారు. సో తన అందుకే షూస్ హెల్ప్ అవుతుంది కదా అన్నట్టుగా అది ఇచ్చాను. ఇద్దరిలో ఫుడ్ ఎవరు? స్వరూప్. స్వరూప్ గారు. ఓకే. అండ్ నాకు ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఇప్పటి వరకు మీ ఇద్దరి విషయం ఇంట్లో వాళ్ళకి తెలియని ఏదైనా సీక్రెట్ ఉందా? ఓ చాలా ఉంది. ఇంట్లో వాళ్ళకే తెలియదు, ఇలా ఇక్కడ ఎలా చెప్పాలి? అట్లీస్ట్ ఒక్కటైనా చాలా హోప్ఫుల్ గా ఉన్నారు కానీ నెవర్. అది వీఆర్ పార్ట్నర్స్ ఇన్ క్రైమ్. ఓకే. వి కవర్ అప్ ఈచ్ అదర్. వి కవర్ అప్ ఈచ్ అదర్. ఇంట్లో తెలియనప్పుడు ఇక్కడ చెప్తే ఎలా? అవును, అది కూడా కరెక్టే అనుకో. బట్ ఇట్లా తెలియకుండా కొన్ని సిచ్యువేషన్స్ మీరు దాచుకున్నాయి. ఆఫ్టర్ మ్యారేజ్, బిఫోర్ మ్యారేజ్, ఫ్యూచర్ ఇన్ మ్యారేజ్, ఎవ్రీ టైమ్ వి విల్ హావ్ టు డు. ఓకే. అండ్ ఫ్యూచర్ అంటే నాకు ఒక చిన్నటి ఇంకొకటి అడగాలనిపించింది. ఫ్యూచర్ లో బుల్లి చామంతి ఎప్పుడు రాబోతుంది అంటారు? ప్రస్తుతానికి శ్వేత్ అండ్ నేను చేస్తున్న చామంతి సీరియల్ మా ఇద్దరికి పిల్లల్లాగా ఉన్నారు. అవి రెండింటికి చాలా నరిష్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది మేము పేరెంట్స్ గా. సో ఒక ఫిజికల్ బీయింగ్ కోసం వెయిట్ చేయాలి ఇంకా కొన్ని రోజులు. ఆల్రెడీ the time, the energy, the mental, everything is being put on for these two, so it will take some. ప్రాజెక్ట్ కూడా చంటి బిడ్డ లాంటివి కాబట్టి చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అవునవును. అండ్ మీరు చెప్పారు కదా ఇప్పుడు ఒక బిజినెస్ అనేది రన్ చేస్తున్నాను శ్వేత్ అని చెప్పేసి అని. స్వరూప్ చాలా హెల్ప్ చేస్తున్నాడు దానికి. నేను చేసేది తక్కువే, తను చూసుకునేదే ఎక్కువ ఉంటుంది. సో అంటే అది ఇద్దరు కలిసి చేస్తున్నట్టే ఆల్మోస్ట్. ఓకే. అది మీరు ఓన్ గా పెట్టుకుందా లేదంటే ఓన్ స్టార్ట్అప్? ఆ నేమ్ కి మీనింగ్ ఏంటి శ్వేత్ అనేదానికి? శ్వేత్ అంటే శ్వేతం, వైట్. నేచురల్. Something which is shining. సో ఎటువంటి కల్మషం లేనిది అంటారు కదా, సో లైక్ అదేనా? Which shines, which radiates, and honest and truthful. So that is the. సో అదే పేరు పెట్టాము. అండ్ అలాంటిది గిఫ్టింగ్ కి యూజువల్లీ సిల్వర్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి, సో ఆ గిఫ్ట్స్ ఈస్ ఆల్సో యాజ్ ప్యూర్ విత్ దట్ ప్యూర్ ఇంటెన్షన్ తో గిఫ్ట్ చేస్తున్నట్టుగా సింబాలికలీ ఇచ్చుకోవచ్చు అమ్మాయిలు అబ్బాయిలకి, అబ్బాయిలు అమ్మాయిలకి. ఓకే. అండ్ వ్యాలంటైన్స్ లో మీరు ఇప్పటి వరకు జరుపుకున్న వ్యాలంటైన్స్ డే ది బెస్ట్ వ్యాలంటైన్స్ డే ఏదంటారు? సెలబ్రేటెడ్. ఒక్కసారి తిను సర్ప్రైజ్ ఇచ్చాడు నాకు. పాత ఇంట్లో ఉన్నప్పుడు నేను షూటింగ్ నుంచి వస్తే చాలా అరేంజ్మెంట్స్ ఇదంతా చేసి వ్లాగ్ కూడా ఉంటుంది అది మంది. యూ డోంట్ రిమెంబర్ దాట్ ఆల్సో. సో అది క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా ప్లాన్ చేశారనమాట. నాకు ఇష్టమైనవన్నీ ఆర్డర్ చేసి అదంతా. సో ఆఫ్టర్ ఎ టైరింగ్ డే నాకు ఇట్ ఫెల్ట్ గుడ్ దట్ డే. దట్ వాజ్ ది మోస్ట్ మెమొరబుల్ అనొచ్చు. ఓకే. అండ్ మీ లవ్ మ్యారేజ్ ఇంట్లో ఒప్పుకోకపోతే ఎప్పుడైనా మీకు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అనే థాట్ ఎప్పుడైనా వచ్చింది? No, see, it is all about at the end of the day convincing. It is అంటే లేదు, మాకు ఆ రెండో ఆప్షన్ గురించి పెద్దగా ఆలోచించలేదు. ఓకే. సమ్వేర్ వాళ్ళు ఒప్పించడానికి ఎంత ప్రయత్నించాలో అదే జరగాలి అనేదే ఉండింది. లక్కీలీ దట్ హ్యాపెండ్. We wanted to take everyone together. That was the whole thought. Because marriage అంటే it's not between only two people alone కదా, అందరు ఉండాలి కాబట్టి. సో అందరినీ దగ్గర తీసుకొచ్చాము ఈవెన్చువల్లీ. ఓకే. అండ్ మీరు ఇంత బాగున్నారు కాబట్టి నేను మిమ్మల్ని ఒకటి అడగాలి అనుకుంటున్నాను అక్క. అండ్ లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేనేం చెప్తాను, ఆ పర్సన్ని చూడాలి, పెద్దగా వేరేవేమీ పట్టించుకోకూడదు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళు ఎంత సంపాదిస్తారు, ఇదంతా పెద్దగా పట్టించుకోకూడదు. అంటే మనిషి నాతో ఎలా ఉంటున్నాడు, నన్ను ఎలా రెస్పెక్ట్ఫుల్గా చూసుకున్నారు. ప్రేమ అనేది
అందరినీ ప్రేమిస్తాం మేము, అంటే ప్రేమ అందరికీ ఇవ్వచ్చు, కానీ ఆ రెస్పెక్ట్ అనేది అందరికీ ఇవ్వలేము. మేము వాళ్ళని రెస్పెక్ట్ చేసేలా వాళ్ళ బిహేవియర్ ఉండాలి, వాళ్ళు మనల్ని రెస్పెక్ట్ చేస్తున్నారా లేదా. అమ్మాయిల కోసం నేను చెప్పొచ్చు, అబ్బాయిల కోసం ఐ డోంట్ నో ఎలా ఆలోచిస్తారనేది. అమ్మాయిలకి నేను చెప్పేదే అదే, మిమ్మల్ని రెస్పెక్ట్ఫుల్గా చూసుకుంటున్నారా, మీరు చేసేదాన్ని ఎంకరేజ్ చేస్తున్నారా, అర్థం చేసుకోగలుగుతున్నారా, దాన్ని బట్టి మేము వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వగలుగుతాము. ప్రేమ అనేది కొన్ని రోజులు తక్కువ అవ్వచ్చు, ఒక్కొక్క రోజు అసలు ప్రేమే ఉండకపోవచ్చు, కోపడవచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ అట్లీస్ట్ రెస్పెక్ట్ఫుల్గా అయినా ట్రీట్ చేయాలి ఒకళ్ళొకళ్ళు. ఐ థింక్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పెక్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నీకు వాట్ డు యు ఫీల్? నాకు see for a if a guy wants to marry, love and marry, అది ఒక రెస్పాన్సిబిలిటీ. ఓకే, Of course, marriage itself is a responsibility, but again, so yes, you have ఒక range లో అండర్స్టాండింగ్ ఉంది అంటే you should also ensure that నువ్వేం డెసిషన్ తీసుకుంటావో ఆ డెసిషన్ you should keep your family in mind, ఓకే, and wife and extended family, your parents, everything. So adi, that is the most important thing. ఓకే. So you should have that responsibility in the mindset even when, say, spending or any major decision. So this has to be kept in mind. That is the first thing which comes to my mind. అండ్ కొంచెం రొమాంటిక్ ఉండాలండి అబ్బాయిలు. అందరు నాలా అండర్స్టాండింగ్ ఉండరు, ఎంత అన్రొమాంటిక్ ఉన్నా సరే. అంటే ఇప్పుడు సార్ అన్రొమాంటిక్ అంటారా మీరు? టోటలీ అన్రొమాంటిక్. నేను సార్ మీరేం చెప్తారు? ఈ కంప్లైంట్ ఉంటుంది, ఈ కంప్లైంట్ ఫర్ ఎవర్ ఉంటుంది, ఏం చేయాలి? కానీ ఐ థింక్ ఇట్స్ ఆల్ అబౌట్ కాంప్రమైజెస్ అండ్ కొన్ని వాట్ ఈస్ ది అదర్ వర్డ్, కాంప్రమైజ్ అండ్ కన్సిడరేషన్ ఏంటంటారు, కంపాటబిలిటీ, వాట్ ఎవర్. కంపాటబిలిటీ, కొంచెం కాంప్రమైజెస్ కూడా ఉండాలి. కొంచెం కాంప్రమైజ్ ఇప్పుడు అవ్వాలి, అడ్జస్ట్ పూర్తి అర్థం చేసుకోవాలా, ఇలానే కావాలి అలానే కావాలి అనుకోకూడదు. ఇప్పుడు నాకు కూడా ఉండింది, లైక్ ఐ గివ్ సో దట్ ఐ షుడెంట్ ఎక్స్పెక్ట్ ది సేమ్ ఫ్రమ్ మై పార్ట్నర్ అన్నట్టు ఉండకూడదు. సో ఇనీషియలీ అలా ఎక్స్పెక్ట్ చేసేదాన్ని నేను కూడా. నౌ ఐ థింక్ ఐ హ్యావ్ టు సీ ది బ్రైటర్ సైడ్ ఇన్ హిమ్, నాట్ ది రొమాంటిక్ సైడ్. ఓకే. అండ్ నేను సార్ మిమ్మల్ని అడగాలి అనుకుంటున్నాను, ప్రజెంట్ జనరేషన్లో అక్క అండ్ మిమ్మల్ని కూడా చాలామంది లవ్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు అండ్ అరేంజ్డ్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు. బట్ ఏంటంటే ఒక 3-4 years అనేది కలిసి ఉంటున్నారు, ఆఫ్టర్ దట్ డివోర్స్ తీసుకుంటున్నారు. ఎందుకంటారు? వాళ్ళ గురించే నాకు తెలియదు. లైక్ మీరు మ్యారీడ్ లైఫ్ అంటే ఎలా ఉండాలి అంటారు, మీరు చెప్పండి. చాలా మంది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన మ్యాక్స్ ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండాలి అంటే వాళ్ళిద్దరి మధ్యన ఉండాల్సిన బాండ్ ఎలా ఉండాలి? ఫస్ట్ థింగ్ లైక్ హీ సెడ్, ఐ డోంట్ థింక్ చాలా మంది విడిపోతున్నారు అనేది కాదు. ఐ థింక్ 2 in 10 people మైట్. సో వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటుంది, విడిపోవడం కూడా తప్పు అని చెప్పలేము. ఐ థింక్ మరీ వాళ్ళకి పడట్లేదు అంటే కలిసి సంతోషంగా లేకపోవడం కంటే విడిపోయి ఆనందంగా ఉండడం బెటర్ కదా. సో కలిసి ఇఫ్ యూఆర్ డూయింగ్ గుడ్ ఇన్ లైఫ్, ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటే కనుక ఐ డోంట్ థింక్ దట్ విల్ బి అ ప్రాబ్లం. అంటే ఐ డోంట్ హ్యావ్, నాకు తెలియదు వాళ్ళు ఎందుకు విడిపోతారో. దే మైట్ హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్ కదా. ఓకే. అండ్ భార్య భర్తల మధ్య ఉండాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? ఏమండి, మేము ఒక 100 ఏళ్ళు కలిసి బతికామన్నట్టుగా 5 ఏళ్లే అయింది మేము కూడా కలిసి ఉంటాం. నేను ఎందుకు అడుగుతున్నాను అంటే ఈ క్వశ్చన్స్ అన్ని, బికాజ్ నేను ఇప్పటి వరకు చూసిన వాళ్ళందరికీ కన్నా మీరిద్దరు ఏంటి అంటే, మీరు చెప్పారు ఇప్పుడు ఆల్రెడీ మీ ఇద్దరికి తెలిసినవి ఇంట్లో వాళ్ళకి తెలియనివి ఏమైనా ఉన్నాయా అంటే చాలా ఉన్నాయి అనేసి చెప్పారు. బికాజ్ అక్కడే అర్థమవుతుంది మీరిద్దరు ఎంత అండర్స్టాండింగ్ తోటి ఎంత బాగున్నారు అని చెప్పేసి. సో నేను అందుకే అడుగుతున్నాను. మీ ప్రశ్న మీరే అడిగారు, సమాధానం కూడా మీరే చెప్పేసి అంటే మీరు చెప్పేసేయండి. ఇప్పుడు ఏం చెప్పమంటారు? ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి ఉండాలంటే ఇద్దరి మధ్యన ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ ఏంటి? రెస్పెక్ట్ నాకు తెలిసి, అడ్జస్ట్మెంట్, కాంప్రమైజ్ చెప్పాను కదా. ఒకటే కాదు, చాలా ఉండాలి. See, it is like putting your relationship more than yourself. Okay. I think that is more important. Okay. ఈ ఒక రిలేషన్షిప్ ని ఫస్ట్ చూసి ఆ తర్వాత సెల్ఫ్ చూసుకుంటే ఐ థింక్ ఈజీగా ఉంటుంది.
ఓకే సార్, ఇప్పుడు నేను మిమ్మల్ని అడగాలి అనుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ అక్క ఇందాక చెప్పారు సార్ గురించి మీరు చెప్పాలి అంటే ఏం చెప్తారు అని చెప్పేసి. అండ్ మిమ్మల్ని అడగాలి అనుకునేది ఏంటి అంటే, ఇండస్ట్రీలోని అమ్మాయిలు ఉన్నారు అంటే మాత్రానికి చాలామంది మ్యారేజ్ చేసుకోవడానికైనా కానీ లేదంటే లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అన్నా కానీ చాలా ఆలోచిస్తారు. బట్ మీరు మేఘనా అక్క ఇండస్ట్రీలో ఉన్నారు, సో అక్క గురించి మీరు ఏం చెప్తారు? చాలామంది అబ్బాయిలు అది పాజిటివ్గా తీసుకోలేరు కదా, మీరేం చెప్తారు? No, it is all about the person. It depends from person to person. So we know each other before she even started her first serial. So అప్పటి నుంచి తెలుసు. It's about person. It's about how that person, what values that person has, or person ఎలా ఉన్నారో అది ఇంపార్టెంట్. అది ఇండస్ట్రీ అంటే I don't think that makes any difference. ఓకే, అమ్మాయిలు అన్ని చోట ఒకళ్ళే, అంటే ఎక్కడైనా సరే ఆ మనిషిని చూడాలి అన్నట్టుగా తను చెప్తున్నాడు. ఓకే కరెక్టే. బట్ ఏంటంటే, అండ్ ఫైనల్గా నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, అక్క గురించి చెప్పాలంటే 1 wordలో ఒకటి చెప్పండి. 1 wordలో ఏం చెప్పాలి? 100 words ఉంది చెప్పడానికి. 1 wordలో ఏమి? జస్ట్ 100 words. 100 wordsలో చెప్పండి. ఓకే, 100 wordsలో చెప్పండి. ఇప్పుడు స్క్రిప్ట్ లేదు. ఓకే, అండ్ అక్కకి ఒక్కసారి మీరు ప్రపోజ్ చేస్తే చూడాలి అనుకుంటున్నాం మేము అండ్ మా వ్యూవర్స్. ప్రపోజ్ చేసేసారు, చేశాక పెళ్ళి అయిపోయింది, మళ్ళీ ప్రపోజ్ అంటే అక్క మీరు ఆల్రెడీ 7 years జర్నీ, 10 years జర్నీ మీది కంటిన్యూ అయిపోయింది. ఒకసారి మీరు మళ్ళీ రీక్రియేట్ చేయాలి అంటే ఆ లవ్ మేము చూడాలి కదా. చెప్పు సార్, దిస్ స్క్రిప్ట్ యూ విల్ హ్యావ్ ఇన్ యువర్ మైండ్. వెన్ రిక్వైర్మెంట్ ఎప్పుడు అప్పుడే స్క్రిప్ట్ లేదు. ఇప్పుడు ఎవరు స్క్రిప్ట్ పెట్టుకుంటారు మైండ్లో? ఆలోచించాం పికప్ లైన్స్ అండ్ ఆల్ దట్. పికప్ లైన్స్ అన్ని మర్చిపోయాను నేను. సరే, మీరు ప్రపోజ్ చేయాలి అంటే ఎలా ప్రపోజ్ చేస్తారు? అంటే బిఫోర్ అవర్ వెడ్డింగ్ when we spoke, most important thing was that only ki she is respectful to everyone, elders and family oriented, ఓకే, and at the same time very honest towards work, hard working. So these were the qualities which I liked. And propose cheyalante I would definitely say I love these in you, so I love you. అయిపోయింది. ఐ లైక్ దట్ యూ లవ్ దిస్ ఇన్ మీ, సో ఐ లవ్ యూ బ్యాక్. ఓకే అక్క, మీరు ప్రపోజ్ చేయాలి అంటే ఎలా ప్రపోజ్ చేస్తారు? అదే, ఐ హ్యావ్ నాట్ సీన్ అ వెరీ అండర్స్టాండింగ్ పర్సన్ లైక్ యూ ఆఫ్టర్ మై ఫాదర్. So you get me like how my father gets me, and you take care of me like how he used to. So ఆల్రెడీ చెప్పేశారు అక్క ఇందాక మీ గురించి మొత్తం చాలా చెప్పాను కదా మీకు స్టార్టింగ్ లోనే. So I can't get anyone better than you. No one can understand me like you do. I'm still trying. అండ్ అక్క, మా తరపు నుంచి, మా ఛానల్ తరపు నుంచి మీ ఇద్దరికి ఒక చిన్న స్మాల్ గిఫ్ట్ అనమాట. Okay. యాక్చువల్లీ మీకు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పారు. బేసిక్గా మీరు ఆల్రెడీ ఇప్పుడు చామంతి అనే సీరియల్ చేస్తున్నారు, చామంతినే ఇద్దాం అనేసి అని అనుకున్నాను. కాకపోతే ఏంటంటే మీకు రోజ్ అంటే చాలా ఇష్టం అని చెప్పారు కదా, సో అందుకే రోజ్ తీసుకొచ్చాను. సో సిస్టర్ పేరు రోజా కదా. నాకు ఈ రోజు అంటే కూడా ఇష్టం, మా సిస్టర్ రోజా అంటే కూడా ఇష్టం. అది మా ఛానల్ తరపున మీకు ఒక స్మాల్ గిఫ్ట్ అనమాట. థ్యాంక్ యూ. స్వరూప్కి ఇంకా టెన్షన్ లేదు, ఎప్పుడైనా రోజెస్ కావాలంటే ఇక్కడ నుంచే ఇదే ఇచ్చేయచ్చు నాకు. సో ఇప్పటి వరకు రోజెస్ అంటే నాకు ఐడియా వచ్చింది. సార్ మీకు ఫస్ట్ ఎప్పుడైనా రోజ్ ఇచ్చారా అక్కకి? ఫస్ట్ ఎప్పుడు ఇచ్చాను నిజంగా ఐ డోంట్ రిమెంబర్. లాస్ట్ ఎప్పుడు ఇచ్చాను ఐ రిమెంబర్. 2 months బ్యాక్. 2 months బ్యాక్ ఇచ్చారు. ఓకే, ఎందుకు ఇచ్చావు కూడా చెప్పేసి, ఇంకా షీ ఈస్ వెయిటింగ్ టు ఆస్క్. అవును, ఎందుకు ఇచ్చానంటే మార్నింగ్ కొంచెం చిన్న గొడవ అయింది, అది కాంప్రమైజ్ చేసుకోవడానికి. గొడవే కాలేదు, తనేదో మూడ్ లో ఉన్నాడు, నేను మళ్ళీ మళ్ళీ క్వశ్చన్ అడిగానని కొంచెం అరిచాడు అనమాట. ఓకే, చెప్పడానికి కొంచెం అరిచి చెప్పాడు. అయితే నేను అలిగానని తెలుసుకొని, అంటే ఇమ్మీడియట్లీ ఈవెన్ ఐ ఫెల్ట్ బ్యాడ్. అంటే అది కూడా చెప్పు. ఇమీడియట్లీ హీ ఫీల్స్ బ్యాడ్ ఇఫ్ హీ షౌట్స్ ఎట్ మీ. ఓకే, సో అది అయినా సరే నేను ఇంకా కోపంగా ఉన్నాను అని, సారీలు పనికి రాలేదని వచ్చేటప్పుడు, ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఫ్లవర్స్ పట్టుకొచ్చాడు. అండ్ మేఘనా గారు కోపంలో ఉన్నప్పుడు మీరు కూల్ చేయడానికి ఏం గిఫ్ట్స్ ఇస్తారు ఎక్కువగా? రోజెసే. రోజెసే. ఇప్పటి వరకు ఎన్ని రోజెస్ ఇచ్చుంటారు?
ఎక్కువ ఏం లేదు, అన్నిసార్లు ఏం అరవడు. ఒక 2-3 అంటే సార్లు నార్మల్గా అయినా కానీ నార్మల్ గా చెప్పండి ఇవ్వమని, నార్మల్గా ఉన్నప్పుడు ఎప్పుడు ఇవ్వలేదా? కోపడితేనే ఇస్తాడు. ఇప్పుడు I'll get used. I learn to give it. సో ఇక నుంచి ఇస్తారంటున్నారు చూడండి. ఓకే, సో ఇదేంటి చూసారు కదా, వ్యాలంటైన్స్ డే స్పెషల్గా ఈరోజు మనం ఇంటర్వ్యూ చేసాం మేఘనా స్వరూప్ గారిని. సో నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ కపుల్ తోటి ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మీ ముందుకుంటాను నేను. అంతవరకు మీరు చూస్తూనే ఉండండి దా3 టీవీ.